జై శ్రీమన్నారాయణ. గీతా జయంతి శుభాకాంక్షలు. మార్గశిర మాస శుక్ల ఏకాదశి గీతా జయంతి అని అనబడుతుంది. ఈ రోజునే కురుక్షేత్ర సంగ్రామ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఈ భగవద్గీత మోక్ష ప్రాప్తికి సాధనం గనుక గీతా జయంతికి ఎంతో పవిత్రత, శత్రువుతో పోరాడమని, తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించమని భగవానుని ఆదేశం. ఈ పర్వదినాన్ని మోక్షద ఏకాదశి అని అంటారు. గీతా పఠనం ద్వారా జన్మరాహిత్యం లభిస్తుందని కూడా పెద్దలు అంటారు. గీతాచార్యుని బోధ శిరోధార్యం. గీతా ప్రకారం మానవుడు మహానుభావుడు, అమరుడు, అనంత శక్తి భాండారం వంటి వాడు. భగవద్గీత ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఒక పర్యాయం మహాత్మా గాంధీ ఇలా అన్నారు: నా ఆలోచన ద్వారా నేను ఏదైనా సమస్యలు పరిష్కరించలేకపోతే స్ఫూర్తి కోసం గీతను ఆశ్రయిస్తాను. గీతోపదేశానుసారం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా ఫలేషు కదాచన అంటే దాని అర్థం కర్మ ఆచరించు, కానీ దాని ఫలం గురించి ఆశించకు. కాబట్టి గీతా జయంతి రోజున భగవద్గీత చదవటం మంచిది, పఠించటం మంచిది. విన్నా సరే కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే సెలవిచ్చారు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, జ్యోతిష్యులు, శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమ ఎండోమెంట్ పరీక్షల ఉత్తీర్ణ పురోహితుడు. మొబైల్ నంబర్ 9989324294. జై శ్రీమన్నారాయణ.